అందరూ బాగున్నారండి. చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మిరపకాయలలో ఉప్పు వేసి ఈ నీళ్ళలో కడిగేసుకోవాలండి. ఓకేనా. చల్లని మనం ప్రిపేర్ చేసుకోవాలండి. తగినన్ని పెరుగులో తగినన్ని నీళ్ళు పోసేసి దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి తెలుసా అండి? జీలకర్ర మెంతుల పొడి అండి. జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు అండి. ఇలా మంచిగా గిల్లకెట్టుకోవాలండి. ఇలా ఉప్పు వేసిన నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలండి. 2 సార్లు చాక్ తీసుకొని ఇలా అన్నీ చీరుకోవాలండి. పైనుంచి కింది వరకు ఇలా చీరుకున్నవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. చల్లలో వేసేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మీకు కంపల్సరీ చెప్తున్న వినండి. పచ్చిమిర్చి కానీ ఎండుమిరపకాయలు ఇప్పుడు తొడిమలు తీసేటప్పుడు కంపల్సరీ చేతులకు నూనె రాసుకోండి. మీకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. అసలు మీకు తీసిన ఫీలింగ్ కూడా రాదు, చేతులు కూడా మండవండి. ఓకేనా. ఇందులో వేసేసుకొని ఒక రోజు మొత్తం నాననివ్వాలండి. ఇప్పుడు ప్రొద్దున నేను చేసేది రేపు ప్రొద్దున తీసి ఎండబెట్టేసుకుంటానండి. మళ్ళీ ఎండబెట్టేసుకున్నాక సాయంత్రం తీసుకొచ్చి మళ్ళీ ఇందులోనే వేయాలండి. అట్లా 2 టైమ్స్ 3 టైమ్స్ వేసినాక మొత్తం మనకు కలర్ మారేంత వరకు 2-3 టైమ్స్ వేసేసుకొని ఎండబెట్టేసుకోవాలి. ఎండిన తర్వాత ఇంకొక రోజు ఇంకా మర్నాడు రోజు ఇంకా 2 రోజులు మంచిగా ఎండబెట్టేసుకొని ఒక డబ్బాలు వేసుకొని ముద్ద పెట్టుకోవాలండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.